బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్లో పీఎస్సీ కమిటీ సమావేశమైంది. రాజకీయ వ్యవహారాల కమిటీ, సలహా కమిటీలు సమావేశం నిర్వహించాయి. అధిక స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అమలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, సంస్థాగత పార్టీ బలోపేతంపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్ ఏంటి? ఏ విధంగా సమావేశం కొనసాగుతుంది? హాట్ గా ఏమైనా జరుగుతా ఉందా? రైట్ వరుణ్, గాంధీ భవన్లో టీపీసీసీ ఏదైతే టీఏసీ సమావేశం, అలాగే పొలిటికల్ అడ్వైజరీ సమావేశం ప్రారంభమైంది. ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత జరిగే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అలాగే పొలిటికల్ అడ్వైజరీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా 7 అంశాలపైన కూడా చర్చ జరగబోతున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా దాంట్లో ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, 42% సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా యూరియా పంపిణీకి సంబంధించి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన యూరియాకు సంబంధించి కొరత ఏర్పడిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణకు సంబంధించి, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి కావచ్చు, ఇక మరోవైపు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తాజా పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణము, అలాగే నామినేటెడ్ పోస్టులు, ఇక ఏదైతే బూత్ స్థాయి నుంచి కూడా ఇక రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంతో పాటుగా గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు ఏదైతే పార్టీ ఏదైతే పదవులకు సంబంధించిన భర్తీ కావచ్చు, డీసీసీ అధ్యక్షుల నియామకం, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా తేదీని కూడా ఖరారు చేయని నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా 7 అంశాలపైన ఉదయమే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఆర్ బాబు కూడా పలువురు ముఖ్య నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో ఏ అంశాలపైన చర్చించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా అక్కడ చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో ఇప్పుడు సంబంధించి కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 7 అంశాలకు సంబంధించి స్థానిక సంస్థలు, అలాగే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇక ఏఐసీసీకి సంబంధించి కూడా ఓట్ చోరీకి సంబంధించి కూడా రాహుల్ గాంధీ అంశాన్ని దేశవ్యాప్తంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీ ఇక ఓట్ చోరీకి పాల్పడుతుంది. దాంట్లో సంబంధించి ఈ అంశాన్ని ప్రజలకు ఉద్యమంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని, కార్యాచరణ సిద్ధం చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కార్యాచరణతో పాటుగా ఇక ఏదైతే ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన చేస్తున్న అభివృద్ధి పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ప్రచారాలు, కార్యాచరణ సిద్ధం చేయడంతో పాటుగా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల జిల్లా స్థాయి కమిటీల నిర్మాణంతో పాటుగా పెండింగ్లో ఉన్న కమిటీల నిర్మాణం, అలాగే డీసీసీ అధ్యక్షుల నియామకం, ఇవన్నీ సంబంధించిన అంశాలపై క్లారిటీ రావాలి. త్వరలోనే మండల కమిటీ, గ్రామ కమిటీ నుంచి కూడా జిల్లా కమిటీల వరకు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలి. దాంతోపాటుగా టీపీసీసీ నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన భర్తీ కావచ్చు, వీటన్నిటిపైన ఇప్పుడు ఈ అంశాలపైన ఏదైతే చర్చిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన ఎజెండాగా 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక స్థానిక సెప్టెంబర్ 30వ తేదీ వరకు డెడ్ లైన్. హరీష్, అయితే ఈ యొక్క సమావేశంతో ఏవైతే ముఖ్యంగా రాష్ట్రంలో అత్యవసరంగా ఉన్నాయో, యూరియా కొరత కానీ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కానీ, ఇలాంటివన్నిటికి కూడా ఈ యొక్క సమావేశంతో పూర్తిగా చెక్ పెట్టేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్య నేతలు మీనాక్షి నటరాజన్, అదేవిధంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, ఇలాంటి ముఖ్య నేతలందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. కాబట్టి ఇలాంటి యొక్క అంశాలకి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ముఖ్య అంశాలకి. రైట్, అయితే రాష్ట్రానికి రావాల్సిన ఎరువులకు సంబంధించిన వాటా కావచ్చు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన నేపథ్యం కావచ్చు, నేరుగా కేంద్ర ప్రభుత్వం కలవడం జరిగింది. దాంట్లో యూరియాకి సంబంధించి కూడా తెలంగాణకి దక్కాల్సిన వాటాకి సంబంధించి కూడా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలకి సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా ఇబ్బందుల పాలు కేంద్ర ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. ఈ అంశాన్ని ఇక్కడ ఏదైతే కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఢిల్లీ అధినాయకత్వంతో మాట్లాడలేని పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి అన్ని అంశాలపైన కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రజలకు వివరిస్తూనే కేంద్రానికి సంబంధించి కూడా ఎరువులను రప్పించేలో వాళ్ళకి సంబంధించిన ఒక ఏదైతే డెడ్ లైన్ కూడా విధించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ఢిల్లీలో మరోసారి నిరసన తెలిపే అవకాశాలు, నిరసన చేయాలా లేదంటే
కేంద్ర మంత్రులతో మాట్లాడించే ప్రయత్నం చేయాలనే పైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఈ యూరియా కొరత పైన సుదీర్ఘంగా ఈ చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నది. దాంతోపాటుగా ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పొచ్చు, దాంతో జూబ్లీహిల్స్కి సంబంధించిన అభ్యర్థి ఎంపిక అని చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా దాదాపుగా 4-5 సంబంధించి కూడా తమకు టికెట్ కేటాయించాలని కోరుతా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రినిగా వేయించడం జరిగింది. అక్కడ అబ్జర్వర్ అని కూడా నియామకం జరిపింది. కాబట్టి వాళ్ళంతా ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ఈరోజు జూబ్లీహిల్స్ సంబంధించిన క్యాండిడేట్ను డిక్లేర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తేదీని కూడా డిక్లేర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే వైపు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు వెళ్ళాలా అనే దానిపైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా డీసీసీల నియామకంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం, ఎందుకంటే మొన్న ఇదే అంశంపై సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా స్పష్టం చేయడం జరిగింది. త్వరలో అన్ని నియామకాలు ఉంటాయి కూడా పీసీసీ చీఫ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు అన్నిటిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.